బుక్కులు కొనందుకు ఇవాళ అటెండెన్స్ వేస్తలేరు. 2 minutes క్లాస్ లో వాష్రూమ్ పోయేస్తే ఆబ్సెంట్ అన్న ఫ్రెషర్స్ అడిగినాం. అడిగితే 100 మందిని ఇప్పుడు జాయిన్ చెప్పి బుక్కులు కొనిపి నేను ఫ్రెషర్స్ పెడతాను అంటే 5 లక్షలు ముప్పుండానికి అలా 5 లక్షలు ఇస్తే మేము రిటర్న్ పైసలు ఇచ్చేదాకా 5,000 4 మెటీరియల్ కి 5,000 బుక్ అన్న 170 రూపీస్ ఒక ఈ రికార్డ్ ఉంటే 170 into 3 వేసుకుంటే ఒక 500 అయిపోతుంది అన్న. ఆ రికార్డ్ రేట్ ఉన్నాయి. లాస్ట్ 150 140 ఉంది. లాస్ట్ టైం బుక్కులు మెటీరియల్స్ ఇచ్చింది ఓపెన్ గిటంగ్ చేయలేదు. లైబ్రరీ ఫీజు కూడా లాగుతారు మన 2,000 రూపాయలు. వాడు అనేకేం చెప్తారు. మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి మాకు పీడిఎఫ్లు పెడతారు చదువుకోమని. ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఆ బుక్ అవసరం లేదు మాకు. ఓకే, మామూలుగా మీకు లైబ్రరీ కార్డు ఇచ్చి లైబ్రరీలో పోయి చదువుకోమంటారు కదా. 2,000 లైబ్రరీ ఫీజు 2,000 జేఎన్టీ ఫీజు 20,000 ఈ సపరేట్ మళ్ళీ 10,000 సంవత్సరం. అంటే ఈ ఫీజులన్నీ కట్టినాక కూడా మీకు బుక్స్ ఏం బుక్స్ ఎందుకు కొనమంటారు? అవి మెటీరియల్స్ అంటే దానికి చూసుకునే చదవాలంట. టెస్ట్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీ కార్డు ఇచ్చేసి పోయి లైబ్రరీలో చదువుకోరా అంటారు కదా. అది ఇచ్చిర్రు, అట్లా కూడా ఇచ్చిర్రు. మళ్ళీ సపరేట్ అంట, సపరేట్ నాలెడ్జ్ ఇస్తారంట. నాలెడ్జ్ ఉంటదంట. కోర్టులో దొరికే నాలెడ్జ్ కాదంట. మామూలు ఆథర్ పేర్లు సిలబస్ ఇచ్చేసి ఈ బుక్లలో ఉంటుంది చదువుకోనరా బాబు అంటారు కదా. అట్లా లేదా? బుక్ల పైన వాళ్ళ పేర్లు ఉంటాయి. బుక్ల పైన బుక్లో కూడా కొనలే. బుక్ల పైన వాళ్ళ పేర్లు ఉంటాయి. 4 రోజులు అయినాక సెయింట్ మార్టిన్స్ కాలేజ్ లో అయినట్టు బ్లేజర్లు కూడా కొనుక్కోవాలంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఇంకా డ్రెస్ కూడా అంట. ఇప్పుడు అదే ఇవన్నీ ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజీలు ఉండే 1000 రూపాయలకు వస్తుంది బ్లేజర్. 5,000 6,000 7,000కి అమ్ముతుండే. ఇప్పుడు అవన్నీ ఈయన కూడా ఈడికి వచ్చి స్టార్ట్ చేసినట్టున్నాడు. మన సార్ మళ్ళీ షూలు వేసుకురారు, మళ్ళీ మమ్మల్ని వేసుకొని రమ్మంటారు. మన ఫ్యాకల్టీ క్రాస్ వేసుకొని వచ్చింది, చెప్పులు వేసుకొని వచ్చాడు. మేము చెప్పులు వేసుకొని వస్తే బయటకి ఇంటికి ఇదేంది రావదంట. ఫోన్లు గుంజుకుంటారు. ఫోన్లు ఇప్పుడు దెబ్బ తాకిందని చెప్పిన దెబ్బ తాక ఇంటికి కాలేజ్కి రా. అప్పుడాక అదేంటి వెళ్ళిపో. ఇప్పుడు ఒకటి హెల్త్ తీసుకొని రాడన్న, రిసిప్ట్ తీసుకొని వస్తాం డాక్టర్. అది దొంగ రిసిప్ట్ అంటారు. డాక్టర్ ఫోన్ చేయంటారు. ఫోన్ చేసి పేరెంట్స్ వచ్చి మాట్లాడారు, అప్పుడు చూద్దాం అంటారు. ఈ దొంగ పనులు చేసి వాళ్ళకి అలవాటు అయినట్టుంది. లేక ఇంతకాలం నడుస్తుంది వాళ్ళకి. అంటే నాకు అర్థం కాలేదు. చెప్పులు లేకపోతే కాలేజ్కి రాని అటెండెన్స్ పడదు. దానికి పైసలు